వెల్కమ్ టు నేస్తం టీవీ. కాసంపేట మండలంలోని లంబాడి తండ గ్రామ పంచాయతీలో ఎంబీ రికార్డులలో నిధులు, పనుల వివరాలు రాయకుండా అవినీతికి పాల్పడ్డ అధికారులు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో కాసిపేట్ మండలంలోని లంబాడి తండ డి గ్రామ పంచాయతీ ప్రజలే ఆరోపిస్తున్నారు. ఆ జీపీలో గతంలో విధులు నిర్వహించిన కార్యదర్శి ఇన్ఛార్జి ఎంపీఓ నాగరాజ్, ఎంపీడీఓ కార్యదర్శి ఎంబీ రికార్డులలో నిధులు వివరాలు రాయకుండా 47 లక్షల వరకు అవినీతికి పాల్పడ్డారని ప్రజలు మీడియాకి తెలుపుతున్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ డిపిఓ దృష్టికి తీసుకుపోయినా కూడా తూతు మంత్రంగా రికార్డులను తనిఖీలు చేసి తప్పు చేసిన కార్యదర్శులకు, ఎంపీఓకు అధికారులు అండగా నిలిచినారు అనే ఆరోపణలు చాలా వినబడుతున్నాయి. ఆర్టీఐ దరఖాస్తుదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి చేతులు ఎత్తేస్తున్న పిఐఓ అధికారులు అవినీతి చేపలు. ఆ దరఖాస్తుదారులను బెదిరింపులకు పాల్పడుతున్నారు. తప్పు చేస్తున్న అధికారులపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి లంబాడి తండ డి గ్రామ ప్రజలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మా గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులను సక్రమంగా మా గ్రామంలో ఖర్చు పెట్టకుండా అడ్డగోలుగా దోచుకున్న ఇన్ఛార్జి ఎంపీఓ నాగరాజుపై, కార్యదర్శిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా అధికారులు స్పందించకపోతే హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ ఆఫీసులో దరఖాస్తు పెడతామని హెచ్చరిస్తున్నారు. గుంటలు అన్నీ ఉన్నాయి, మా ఊరికి ఏం కాలే. ఇప్పుడు వచ్చిన అధికారులు మంచోళ్ళే. గతంలో పోయిన నాగరాజు సార్ వాళ్ళే చేసిన కుంభకోణం మొత్తం మళ్ళీ పడుతుంది. ఎన్ని లక్షల వరకు దుర్వినియోగమైన మీ మొత్తం 47 లక్షలు సార్. 47 లక్షలు మేము ఏం చేసినామంటే కలెక్టర్ ఆఫీసుకు పోయి, మన టేజర్ ఆఫీస్కి పోయి అది తీసుకొచ్చినాం సార్. మాకు గ్రామ పంచాయతీకి లంబటండ డీకి ఎన్ని నిధులు వచ్చినాయి, మీరు ఎంత పంపించింది అక్కడి నుంచి కదా సార్. మా కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రామానికి వచ్చే మీరు కలెక్టర్ సార్కి పెట్టిన లెటర్స్ ఉన్నాయి. చెప్పండి అన్న, మీది ఏం సమస్య ఉంది? ఏ జీపీ మీది? మాది ధర్మరపేట లంబటతండ జీబీ గ్రామ పంచాయతీ లంబటతండ డి. మేము మండల్ కాసిపేట్ మంచిర్యాల జిల్లా వాసులో. మేము గత ఆర్టీఐ యాక్ట్ పెట్టిన మేము ఇనుగుడు గుంతలు కానీ, ఉపాధి హామీ పనులు కానీ, ఈ గ్రామ పంచాయతీలు ఏ నిధులు వచ్చినా నాగరాజు సారు, ఏపీఓ గారు, ఎంపీటీఓ గారు వీళ్ళు మాకు సక్రమంగా మాకు ఈ నిధులు ఇట్లా జరిగినాయని చెప్పి ఆమోదం మాకు ఇవ్వలేదు. మాకు ఈ కలెక్టర్కు తెలియజేసినాం. అప్పటి వరకు వచ్చిండు డిపిఓ గారు వచ్చిండ్రు, తూతూ మంత్రంగా చేసి వెళ్ళిపోయినరు. అంటే రికార్డులను తనిఖీ చేసిండ్లా? రికార్డు బిల్లు ఎంపీ రికార్డు లేకుండా బిల్లులు పాస్ చేసిండ్రు. ఎంబీ అదేనా మీ దగ్గర? ఇదే సార్, ఎంబీ లేకుండా బిల్లులు లేపుకున్నారు. ఎంత అదరా లక్ష, మొత్తం 1,35,000. ఈ మొత్తం అవినీతి ఎంబీ లేకుండా రికార్డులు చేశారు. ఎంబీ లేకుండా రికార్డు చేసిండ్రు. మీకు ఎవరు ఇచ్చారు ఈ రిపోర్టు? మాకు డిపిఓ గారు ఇచ్చిండ్రు. డిపిఓ సార్ ఇచ్చారు. డిపిఓ సార్ ఏమన్నారంటే, సార్ ఇదేంటి సార్ అన్యాయం అని అంటే, మేము ఇట్లా కాదా మాకు వాళ్ళు గ్రామ పంచాయతీ నుంచి వచ్చినట్టే మేము ఇచ్చినాం. మరి ఎంబీ రేపు కలెక్టర్ సార్కి పెట్టారు లెటర్. కలెక్టర్ సార్కి పెట్టేసినాం సార్. కలెక్టర్ సార్కి లెటర్ పెడితే అన్నీ ఇచ్చిండ్రు మాకు. మొత్తం ఆర్టీఐ మొత్తం అవినీతి మొత్తం అవినీతి ఇచ్చింది. చెక్కులు ఈ ఎంబీ లేకుండా బిల్లులు చేసి, ఎంబీ రికార్డులు చేయకుండా బిల్లులు చేసుకున్నారు. సార్. ఇవన్నీ ఇప్పుడు వచ్చే అధికారులు మంచోళ్ళే, వాళ్ళు అట్లా ఏం లేదు, చూసి పనిచేస్తాను. కానీ మొత్తం దీని కళాకారుడు మొత్తం నాగరాజు సార్ మొత్తం ఇక్కడ నుంచి మండలం నుంచి నిఘా పెడితే. మీరేం పరిష్కారం కోరుకుంటున్నారు సార్? మేము ఏమంటున్నామంటే సార్, ఇప్పుడున్న కలెక్టర్ గారు ఆయన విజ్ఞప్తి పెడుతున్నాం. మేము ఈ పంచాయతీకి, ఈ గ్రామ పంచాయతీలలో ఎన్ని గ్రామ పంచాయతీ కాశీపేట మండలానికి ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలకు వీళ్ళకు సక్రమంగా నిధులు జరుగుతున్నాయా లేదా, పనులు చేస్తారా లేదా అని చెప్పి తనిఖీలు చేసి కలెక్టర్ గారు మా గ్రామానికి న్యాయం చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. కాశీపేట మండల్ ధర్మరపేట గ్రామం మంచిర్యాల జిల్లా లంబర్తండ డి. ఇలా గతంలో మేము సమాచారం యాక్ట్ చట్టం పెట్టుకున్నాము. ఈ చట్టానికి మా గ్రామస్తులకు మాకు అనుకున్నట్టు సమాచారం ఇవ్వలేదు. ఏ అధికారులు ఇవ్వలేదు. ఈ ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు, నాగరాజు సార్ గారు ఇంతకుముందు గత ఎప్పటి నుంచో పెట్టుకున్నా కానీ అన్ని తప్పుడు ప్రచారం చేసిండ్రు. మా తప్పుడు ఈ పత్రాలు ఇచ్చిండ్రు.
దీనిపైన మేము ఎన్ని జాగాలో పోయినా కానీ మాకు ఎవరు పండిస్తలేరు స్పందనను. దీనిపైన మా ఎస్టీ ఎస్సీ కమిషనర్ హైదరాబాద్ మేము పోతామని చెప్పి మా గ్రామస్తులకు అందరికీ అడిగితే అది మళ్ళీ తర్వాత ఇస్తారట నా ఎంపీ అనేది చెప్పి మాకు తాత్కాలికంగా ఎల్లగొట్టింది సార్. అయితే ఎంపీడీఓ సార్ మీద కావచ్చు, ఎంపీఓ మీద కావచ్చు, కార్యదర్శుల మీద ఈ ఎంబీ చేయకుండా బిల్లులు లేపుకున్న కింద స్థాయి అధికారుల మీద పై స్థాయి అధికారులు ఏం చర్యలు తీసుకోలేదా? ఏం తీసుకోలేదు సార్. ఏపీ నాగరాజు సార్ దీని కారకుడు. నాగరాజు సార్ ఉండే అప్పుడు డిపిఓ గారు ఉండే. డిపిఓ గారి దగ్గరికి పోతే ఏం లేదా ఇట్లా జరిగింది తర్వాత ఎంపీ ఇస్తారని చెప్పి మాకు మబ్బై పెట్టి మాకు అక్కడ మేము పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. కలెక్టర్ సార్ దరఖాస్తు ఇచ్చారా? 2 సంవత్సరాలు తిరిగినాం. ఇది అవినీతి జరిగింది సార్. 47 లక్షలు అవినీతి జరిగింది. ఇక్కడ పనులు జరగలేదు గ్రామంలో. ఇనుకుడుకుంత ఒక్కరికి పైసలు రాలేదు. బాత్రూమ్ బిల్లులు ఏవీ రాలేదు సార్. మేము సమాచార యాక్ట్ ప్రకారంగా ఎవరు వచ్చిండ్రు, ఎవరికి నిధులు వచ్చినాయి, వాళ్ళ పేర్లు ఎవరైనా మాకు కావాలని చెప్పి మేము కోరినాం. అయినా కానీ మీకు ఎందుకు కాలేదు ఇట్లా లేపి అది అని చెప్పి తూతు మంత్రంగా మాకు ఇచ్చారు సార్. మీరు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం వేసుకుంటున్నారు? మేము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సార్ మాకు భయపెట్టిస్తారు అధికారులు. ఏందయ్యా మీరు పెద్ద ఇదా అదా మీకు ఏం హోదా ఉన్నదని చెప్పి మాట్లాడతాను. మీకు పరిచయించే హక్కు ఎవరెవరు బెదిరిస్తున్నారు మేము? మాకు ఏపీఓ సార్ బెదిరిస్తాడు. ఏ ఏపీఓ? మన అదిలా